దీపంతో కోటి దీపాలు వెలిగించవచ్చని నిదర్శనంగా ఈరోజు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ దాన్ని నిరూపించింది అనేది వాస్తవం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అటు భగవంతుడు ఇటు సహచరులు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈరోజు వేలాది మంది విద్యార్థులను విద్యను అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ శాశ్వత చైర్మన్ అయినటువంటి పెద్దన్న పిఎల్ఎన్ నరసింహారెడ్డి గారికి, బాణా ఫౌండేషన్ ద్వారా తాను జన్మించిన గ్రామంలోనే కాదు ఆ ప్రాంత విద్యార్థులను కూడా విద్యను అభ్యసించే విధంగా ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి నేటి సమావేశం ముఖ్య అతిథి భాస్కర్ రెడ్డి గారికి, మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయునిగా ఒక అన్నగా తమ్ములను తీర్చిదిద్దిండు. అదేవిధంగా తన కొడుకులను తన దగ్గర చదివిన విద్యార్థులను కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. గ్రామంలో నివసించే వాళ్ళు వయసు రీత్యా సీనియర్ సిటిజన్స్ ఏమో కానీ మానసికంగా వాళ్ళు ఎప్పుడు యువకులే. ఎందుకంటే వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు కానీ వారు ఉల్లాసంగా గడిపే జీవితం నిజంగా వాళ్ళు ఎప్పటికీ యువకులే. ఆ విధంగా మీరందరూ కూడా మా అన్నగారు చేపట్టినటువంటి కార్యక్రమానికి చేయూతను ఇస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు వారు ఆ రోజు వారి స్టాఫ్ కానీ ఇతర మా ఉపాధ్యాయులు తనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఉద్దేశంతో అయితే పిఎల్ నరసింహారెడ్డి గారి వ్యవస్థ నెలకొల్పిండు దాన్ని సద్వినియోగపరచుకొని ఒక గోల్ని ఏర్పాటు చేసుకొని నాడు ఎంతో మంది, దాదాపు నేను సావనీరులో చూడడం జరిగింది, 32 మంది ఈ సొసైటీ ద్వారా బెనిఫిషియర్ అయి ఉన్నత స్థానంలో ఉండి మళ్ళీ వారు కూడా స్పాన్సర్ చేస్తున్నటువంటి విషయాన్ని. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా గోల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు కూడా ఇంకొక 10 మంది ఆ విధంగా సహాయపడ్డట్టయితే తప్పకుండా ఈ జాతి నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యం అవుతామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది ఎందుకనంటే ఈరోజు ఉపాధ్యాయుని యొక్క అతి అల్ప సంతోషి ఉపాధ్యాయుడు. పెద్దలు అన్నారు ఉపాధ్యాయునికి ఉద్యోగ విరమణ అనేది లేదు. ఎందుకంటే ఆఫీసర్ రిటైర్ అయ్యి సంతకం పెడతా అంటే మా బావ ఆఫీస్కి పోతుంటే ఎవరు రానియరు. కానీ మా నర్సన్న స్కూల్కి పోయి పాఠం చెప్తా అంటే వద్దనేటోళ్ళు ఎవరు ఉండరు. అది ఈరోజు సొసైటీలో ఉన్నది. ఉపాధ్యాయుడు నిజంగా చూడండి, తన దగ్గర చదివిన శిష్యుడు కానీ ఈనాడు తన చేపట్టిన కార్యక్రమం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వాళ్ళు మాట్లాడే స్పీచ్ని వారు ఎంతో ఆనందం పొందుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అది ఒక ఉపాధ్యాయునికి మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఒక మంచి ఉద్దేశంతో నేను కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేసా కూడా కొంత రెస్పాన్స్ అనేది, కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొనడం కష్టం. పిల్లల్ని తీసుకుపోయేదని అయితే, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము ఇద్దరం ఒక కార్యక్రమాన్ని చేపట్టినాం. చేసే కార్యక్రమం మంచిది అన్నప్పుడు ఆ ముందుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో నరసన్న గారు ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మా రవి అన్నట్టు నది పుట్టిన దగ్గర చిన్న ఉంటుంది కానీ పోతూ పోతూ అది
అన్ని నదులు ఏకీకృతమైతే అది పెద్ద నదిగా మారే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారు చేపట్టి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు వందలాది మంది ఎంతో మంది తనకు తోచిన సాయం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ మీరు కూడా దాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ విధంగా చేయాల్సిన అవసరం అంటే మీరు కాదు, మేము చదువుకునేటప్పుడు కూడా గదే పరిస్థితి ఉండే. ఇంకా మనకని ఇప్పుడు పాఠశాల అందుబాటులో ఉన్నాయి, కానీ నేను రోజు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది. ఇంకా 8 కిలోమీటర్లు పొయ్యొచ్చుడే కాదు, పొద్దున్న లేవగానే మబ్బులు లేపి బావి దగ్గర పోయి ఏదైనా పని చేసిన తర్వాతనే మనం స్కూల్కి పోమనే పరిస్థితి. కానీ మీకు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికి కొంచెమన్నా ఇప్పుడు అందుబాటులో విద్య వచ్చింది. ఆ విధంగా మీరు సద్వినియోగపరచుకోవాలి. టిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక 2-3 స్టార్ట్ అయ్యి ఈరోజు వందలాది మందికి విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి అమూల్యమైనది, అమోఘమైనది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వారికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అండి, ఏదైనా సరే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేవారు ముఖ్యం. వెనకాల ఎంతమంది అని ఉండొచ్చు, కానీ దానికి లీడ్ చేసే క్యాప్టెన్ ఇప్పుడు పిఎల్ నరసన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి రిటైర్ అయిన తర్వాత నాకేముందా, నా పెన్షన్ తోటి నాకు ప్రశాంతంగా జీవించవచ్చు అనుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఎంతో మంది ఈ రోజు సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యను అభ్యసించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులను వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి. ఈరోజు అవకాశం కల్పిస్తే ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఎవరైతే విద్యను అభ్యసించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ పిల్లలు సెలెక్ట్ చేసి వారి ఒక్కొక్కరిని అడాప్ట్ చేసి వారి బాగోగులు చూసుకునే విధంగా ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. ఆ సార్ అన్నట్టు ఇక మొత్తం చెప్పలేను, కానీ అన్ని దానముల కన్నా ఈరోజు విద్యాదానం గొప్ప అనేది వాస్తవం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. విద్యను ఎవరు దొంగిలించలేరు. విద్య నలుగురికి వస్తే ఇంకా వృద్ధి చెందుతుంది, కానీ ఇంకా తగ్గే పరిస్థితి లేదు. కనుక మీ అందరిని కోరుతున్నా, ఏ ఉద్దేశంతో అయితే పిఎల్ నరసింహారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసిర్రో అది ఇంకా మీరు కూడా వృద్ధిలోకి వచ్చి మీరు కూడా ఆర్థిక సహాయపడి ఇంకా వందలాది మంది, వేలాది మంది, ఈరోజు 10 మందితో స్టార్ట్ అయింది, 100 మందికి వచ్చిర్రు. భవిష్యత్తులో ఇది 1000 మందికి ఆ విధంగా పాకే విధంగా. భాస్కర్ రెడ్డి బాబు గారు కూడా మేము మొన్న వాళ్ళ ఊర్లో వెళ్ళి చూస్తే మొత్తం ర్యాలీ తీసుకుంటూ పోయారు. ఓ ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు అంటే కొంత స్వార్థంతో తీస్తారు. ఎందుకనంటే మేము ఈ మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, రేపు ఏమన్నా పని పడితే ఆయన ఎంబడి పోవచ్చు అని ర్యాలీలు తీసే రోజులు చూసినాం. కానీ భాస్కర్ రెడ్డి బాబుతో ఏ పని లేదు. కానీ ఆ ఊరు ప్రజలు కానీ ఆ పరిసరాల ప్రాంత ప్రజలను విద్యను అభ్యసించే విధంగా వారు సహకరిస్తున్నందుకు ఊరు చివరి నుంచి ఆ కార్యక్రమం నిర్వహణ దాకా డప్పు సప్పులతోటి ఈరోజు ర్యాలీ నిర్వహించినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. నేను ఒక్కనే కాదు ఈ గ్రామం నుంచి బాగుపడ్డది, నా లెక్క మిగతా వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఆ ఒక్క గ్రామమే కాదు, ఆ మండల ప్రాంతంలో ఎవరైతే టాపర్స్ ఉంటారో ఆ టాపర్స్కి అందరికీ ప్రైజ్ మనీ అందించి, ఏదో ఒక సంవత్సరంతో అందించండు కాదు, ప్రతి సంవత్సరం వాళ్ళకు రెన్యువల్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వాళ్ళు ఏది ఎంతవరకు చదివితే అంతవరకు ప్రతి సంవత్సరం వారిని గుర్తుంచుకొని వారిని పిలిపించి ఆ విధంగా అందిస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఆ విధంగా ఈరోజు సొసైటీ డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నది. మనం ఏంది తక్కువ కాదు. అబ్దుల్ కలాం ఏది ఉన్నత కుటుంబం మధ్య కార్పొరేట్ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తి కాదు. ఆయన మన లెక్కనే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తి. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగా
ఈరోజు మన భారతదేశ ప్రజలు నిశ్చింతగా ఉండే విధంగా ఒక క్షిపణి పితామహునిగా పేరు తెచ్చిండు కనుకనే వారిని ఉన్నత పదవి రాష్ట్రపతి పదవిని ఈరోజు భారతదేశ ప్రజలు ఆ పదవిలో కూర్చుండబెట్టినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఒక ఇంజనీర్ ఈరోజు ఎందుకనంటే మనం కమర్షియల్గా ఆలోచన చేయకండి, విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు అవసరం లేదు, జాబ్ క్రియేట్ చేసే ఎడ్యుకేషన్ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఆ విధంగా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి, ఇంకొక 10 మందిని చదివించే విధంగా ఎదుగుతారని ఆశిస్తున్నా. ఆశయమే మా నరసన్న గారు కానీ వారి టీం సభ్యులందరిది. ఆ విధంగా మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో చూసి మీరు కూడా ఒక 10 మందికి సేవ చేసే విధంగా ఎదగాలనే తపనతోటి ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి ఈ విధంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా వారి ఆశయాలను వమ్ము చేయకుండా మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలని అభినందిస్తూ ఈ యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఇటు ప్రణాం సభ్యులకే కాదు మా ఉపాధ్యాయులకు అందరికీ మరి ఒకసారి పేరు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.